గిల్లితే గిల్లించుకోవాలి ఏడుకూడదు అని చెప్పేసి ఇంతకుముందు అదేదో సినిమాలో డైలాగ్ టైప్లో తయారైపోయింది. ప్రపంచ ఉగ్రవాద మద్దతు దేశాలది. హమాస్ అనే తీవ్రవాదులు వెళ్ళి ఇజ్రాయెల్ మీద దాడి చేసి 1400 మంది ప్రాణాలు తీసి అందులో 300 మంది అమ్మాయిల మీద అత్యాచారం చేసి నగ్నంగా నడిబి రోడ్డు మీద ఊరేగించినటువంటి దుర్మార్గపు రాక్షసులని అంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నది ఇజ్రాయెల్. తమ ఆత్మగౌరవం కోసం పోరాడుతుంది, తమ వాళ్ళ ఆత్మగౌరవానికి ప్రతీకారం తీర్చుకుంటుంది. కానీ ఆ దేశంలోనే చిచ్చు రేపుతున్నారు బందీల్ని పట్టుకెళ్ళినటువంటి హమాస్ తీవ్రవాదులు. అసలు అట్లాగా ఒక దేశం మీద దాడిని ఎలా సమర్థిస్తామని మాట్లాడాల్సినటువంటి ఇరాన్ హమాస్ తీవ్రవాదులకు మద్దతు ఇస్తుంది. అదేమంటే ఇజ్రాయెల్ దుర్మార్గపు ధోరణి అంటుంది. అలాగే ఇప్పుడు టర్కీ దాంతో జట్టు కట్టింది. ఇప్పుడు టర్కీ ఇరాన్ కలిసి ఒక్కటయ్యి ఇజ్రాయెల్ మీద దెబ్బతీయాలన్నటువంటి ప్రయత్నాలు ప్రారంభించినాయి. ఎందుకంటే హమాస్ ఓడుతోంది, హౌతీ ఓడుతోంది, హిజ్బుల్లా ఓడుతోంది. కాబట్టి ఇక దేశాలే ఒక్కటయ్యి కొత్తగా యుద్ధం చేస్తాయా? అప్పుడు మరి ప్రపంచం చూస్తూ ఊరుకుంటుందా? చూడాలి.